హాయ్ ఫ్రెండ్స్, మునక్కాయల కర్రీ ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అన్నీ కట్ చేసుకొని అలాగ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మునక్కాయలు, ఆనియన్స్, అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు, టమోటా, పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ అన్నీ వాటర్లో కడుక్కొని అలాగ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కళాయి గ్యాస్ మీద పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత అలాగనే అందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఒకవేళ చారు తినని వాళ్ళు మునక్కాయల చారు ఇలాగ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా బాగుంటుంది. అలాగనే కళాయి పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని అవి వేయాలి. మనం ఇందాక కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అందులోకి వేయాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఒక టమాటా పండు కట్ చేసి పెట్టుకున్న పొడవుగా అది వేసిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి మునక్కాయలు వేయాలి. వాటర్లో కడిగి పెట్టుకున్న అలాగన మునక్కాయలు వేయాలి. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేయాలి. అలాగనే 1 స్పూన్ సాల్ట్ వేయాలి. మనము సాల్ట్ వేయడం బట్టి ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది, మగ్గుతుంది బాగా. మనం ఇప్పుడు కారం వేయకూడదు. 1 నిమిషం ఉన్న తర్వాత కారం వేసుకోవాలి. అలాగంతా కలిపిన తర్వాత గంటెతో తిప్పిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కారం వేయాలి. 1 స్పూన్ కారం వేసి ఇలాగ మునక్కాయల కర్రీ ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. మునక్కాయలకు బాగా తినబుద్ధి అవుతుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. మనం మూత పెడదాము 1 నిమిషము. ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్. అలాగ ఆయిల్ సపరేట్ అయింది. మనం వచ్చేసి ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల వాటరు. రెండు గ్లాసుల వాటర్ అలాగ పోసిన తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం అలాగే పెట్టాలి. మనం ఇప్పుడు అందులోకి అల్లం పేస్ట్ రెడీ చేసుకుందాము. అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు మిక్స్ అడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీద్దాము. అలాగంత దగ్గరికి అయింది, ఉడికింది కూడా. అలాగ ఫ్రెండ్స్ మెత్తగా అయింది. మనం ఇప్పుడు వచ్చేసి అందులోకి మసాలాలు వేసుకోవాలి. ముందుగా కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి.
కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అలాగా మిక్స్ పడిచి పెట్టుకున్నాను. కొద్దిగా వేయాలి, 2 స్పూన్లమే అల్లం పేస్ట్ వేయాలి. ఒకసారి ఇలాగా చేసి చూడండి ఫ్రెండ్స్, కూర బాగుంటుంది. అంతలాగా మిక్స్ చేయాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేద్దాము. అంతే ఫ్రెండ్స్, మునక్కాయల కర్రీ రెడీ అయింది. మూత పెడదాము ఇప్పుడు.